జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురు ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో ధనస్సు రాశి వారికి కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. 2వ స్థానం అధిపతి 4వ స్థానంలో ఉండటం మూలంగా అర్ధాష్టమ శని నడుస్తోంది. దీని మూలంగా కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధన పరంగా మాత్రం మీకు లాభాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలోకి వస్తున్నారు 26వ తారీఖు నుంచి. రవి కూడా 17వ తారీఖు నుంచి 12వ స్థానంలోకి వస్తారు. బుధుడు వక్రించి తులారాశికి వెళ్తున్నారు. 26వ తారీఖు నుంచి మాత్రం మీకు ఖర్చులు అనేది విపరీతంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. దానికోసమై మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అర్ధాష్టమ శని నుంచి ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ కోసమై మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ పంచమాధిపతి అయిన కుజుడు 12వ స్థానంలో ఉండటం మూలంగా అంత అనుకూలంగా లేదు మీకు ఈ మాసం అనేది. లవర్స్ కి మాత్రం శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు ఈ మాసంలో. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ 6వ స్థానంలో కుజ దృష్టి ఉన్నది, శని దృష్టి ఉన్నది. దీని మూలంగా శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు ఈ మాసంలో. హెల్త్ పరంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉన్నది ఈ మాసంలో. చాలా జాగ్రత్త తీసుకోండి. హెల్త్ పరంగా మాత్రం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం 23వ తారీఖు నుంచి చాలా అనుకూలంగా ఉంటది. 23వ తారీఖు వరకు ఇబ్బందికరంగా ఉంటది ఈ మాసం అనేది. 23వ తారీఖు నుంచి మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంటది ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో. బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి ఈ మాసంలో. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. వృత్తి పరంగా మీకు 23వ తారీఖు నుంచి చాలా అనుకూలంగా ఉంటది. ప్రమోషన్స్, హైక్స్ మీకు మంచి ఫలితాలు అంటూ ఇస్తాయి. వృత్తి పరంగా మాత్రం 23వ తారీఖు నుంచి చాలా ఆనందంగా ఉంటారు. దశమాధిపతి అయిన బుధుడు లాభస్థానానికి వస్తారు కాబట్టి 23వ తారీఖు నుంచి దాని మూలంగా మీ కెరియర్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.